వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేనైతే ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నా. ఇందిరా పార్క్ దగ్గర డెఫ్ సొసైటీ, డెవలప్మెంట్ ఫర్ డెఫ్ సొసైటీ ధర్నా నిర్వహిస్తున్నారు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తమ కోసం పెట్టిన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఇవాళ ధర్నా చౌక్ దగ్గర కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాళ్ళకి సంబంధించినది ఏం తీరుస్తామని పెట్టిండ్రు, అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. సో అసలు ఇవాళ ధర్నా చౌక్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నా పేరు భారతి అండి. డెఫ్ అండ్ డమ్ అసోసియేషన్, డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు కూర్చోవటానికి కారణం ఏంటి అని మీరు అడిగారు. కూర్చోవడానికి మనకి ఎన్నో మేనిఫెస్టోల్లో ఎన్నో అమలు చేస్తామని చెప్పి మాకు హామీలు ఇస్తున్నారు, కానీ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. దానికి ఈరోజు మేము ధర్నా చౌక్లో మేము ఇందిరా పార్క్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. ఈరోజు స్టేట్ లెవెల్లో మొత్తం డెఫ్ అండ్ డమ్ వాళ్ళు అందరూ రావటం జరిగింది. మొత్తం అందరూ మాటల కింద నా వాయిస్లో నేను చెప్తున్నాను. వాళ్ళు నార్మల్ వాళ్ళకి, మామూలు అవయవాలు అన్నీ ఉన్న వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు ఏర్పరుస్తున్నారు, ఎన్నో పథకాలు అమరుస్తున్నారు, ఎన్నో రకాలుగా సహాయపడుతున్నారు. కానీ వికలాంగులు అనే వాళ్ళకి ఒక్కటి కూడా అందటం లేదు. ఆ వికలాంగులు అనే వాళ్ళల్లో కూడా డెఫ్ అండ్ డమ్ వాళ్ళు, ఇప్పుడు బ్లైండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాయిస్ తోటి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ఆర్తో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటతోటి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. కానీ డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు గవర్నమెంట్కి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఎవ్వరికి కూడా ఒక గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఏమీ వాళ్ళ సమాధానం చెప్పుకోలేక, వాళ్ళ సైడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నిటి వల్ల మేము ఈరోజు ధర్నా చౌక్ దగ్గర కూర్చోవటం జరిగింది. మాకు కూడా అన్ని అవకాశాల్లో మామూలు వాళ్ళకు మళ్ళీ మాకు కూడా అవకాశాలు ఇవ్వమని చెప్పి, మాకు కూడా జీవోలు పాస్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. దాని గురించే మేము ఈరోజు కొన్ని డిమాండ్ల వల్ల మమ్మల్ని ఈరోజు సీఎం గారు కలిసినా, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కలిసినా కానీ మేనిఫెస్టోలో మనకి ఐటీ శాఖ మధ్యలో శ్రీధర్ బాబు గారు ఎన్నో పథకాలు అమలు చేస్తామన్నారు. 9 నెలలు అయింది ఈ గవర్నమెంట్ రావటం జరిగింది. 6,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇంతవరకు రాలేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు రాలేదు. ఎన్నో మామూలు వాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ కూడా బస్సుల్లో కూడా ఫ్రీ బస్ పాసులు ఇచ్చి, ఫ్రీగా బస్సులు ఎక్కించి, ఫ్రీగా ఎవరి గమ్యానికి వాళ్ళు చేర్చేటట్టు చేస్తున్నారు. కానీ వికలాంగులు వెళ్ళలేని పరిస్థితుల్లోనూ, రాలేని పరిస్థితుల్లోనూ, వాళ్ళు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని వెళ్ళి చూడటానికి కూడా వెళ్ళే అవకాశం లేకుండా, బస్సుల్లో సీటులు లేకుండా, కూర్చోటానికి లేకుండా, బస్ పాసులు లేకుండా, ఎటువంటి సౌకర్యం లేకుండా వారికి ఎందుకు ఇవ్వరండి? మాకు తెలియక అడుగుతాను. మామూలు వాళ్ళకి ఇస్తున్నారు కదా, స్త్రీలకు ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసామన్నారు. ఏ సదుపాయాలు వచ్చినాయండి? మాకేమీ కేంద్ర ప్రభుత్వం నుంచే రావట్లేదు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఏ పథకాలు రావట్లేదు. ఈరోజు మేము కూర్చోవడానికి కారణం వికలాంగులందరికీ కూడా బస్సుల్లో ఫ్రీ బస్ పాసులు, ఫ్రీగా మాకు జర్నీ చేయడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మెట్రో బస్సులు కానీ, మామూలు బస్సులు కానీ, డీలక్స్ బస్సులు కానీ ప్రతి బస్సులోనూ కూడా మాకు ఫ్రీగా జర్నీ చేసే అవకాశం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే 9 నెలల నుంచి పెన్షన్ రాక ఆ 4,000 పెన్షనే మాకు రావటం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర సరుకులు అన్నీ కూడా ధరలు పెంచేశారు. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. 4,000 రూపాయల పెన్షన్ తోటి ఏ కుటుంబాన్ని పోషించగలరు? మామూలు లక్షల ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటప్పుడు వికలాంగులు అనే వాళ్ళు ఏ రకంగా పోషించగలుగుతారు? 5% రిజర్వేషన్ ఉంది వాళ్ళకి, ప్రతి దాంట్లోనూ కూడా 5% రిజర్వేషన్ ఉంది. ఒక్కటి కూడా వాళ్ళకి అందటం లేదు. ఎందుకు అందటం లేదు అని అంటే మాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు ఎంతోమంది ధర్నాలు చేశాం, కానీ మేము ధర్నా చేసినప్పుడు ఒక్కటే మాకు ప్రభుత్వం మాకు అందుబాటులోకి వస్తుంది, మేము నెరవేరుస్తామని మాకు సమాధానం చెప్తున్నారు. కానీ ఒక్కటి కూడా సమాధానం రావట్లేదు మాకు బయట. అలాగే మాకు 9 నెలలు అయింది పెన్షన్ రాక. మాకు ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు ఈ పెన్షన్ని, మాకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఆ పెన్షన్ మాకు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే 2016 చట్టం పటిష్టంగా మనకి ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు మన శాఖ మాకు విభజించారు, సపరేట్గా ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే 2016 యాక్ట్ ఏర్పడింది, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక యాక్ట్ అనేది ఏర్పాటు చేసింది. ప్రతి వికలాంగుల్లోనూ, ప్రతి హాస్టల్లోనూ, ప్రతి రోడ్డు మీద కానీ గృహాల్లోకి వెళ్ళి కూడా అత్యాచారాలు చేయటం జరుగుతుంది.
అటువంటి జరగకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని పథకాలు ఉన్నాయో మమ్మల్ని కూడా అందులోకి చేరుస్తామని చెప్పి ఇంతకుముందు నాయన నరసింహారెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అవి మా ప్రధాన డిమాండ్స్ అన్నీ కూడా మాకు ఇప్పుడు మేము మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు మాకు ఏమేమన్నీ ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ కూడా మాకు నెరవేర్చమని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా మాకు 6,000 పెన్షన్ ఇవ్వాలి, అలాగే 5% రిజర్వేషన్ మాకు ఇవ్వాలి. ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం మాకు రావటం లేదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ మాకు రిలీజ్ చేయలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా దాన్ని ఫిలప్ చేయట్లేదు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, డిఈఓ ఆఫీసుల్లో, ప్రతి ఆఫీసుల్లో కూడా మా వెరిఫికేషన్ కానీ పంపించిన సర్టిఫికెట్లన్నీ కూడా స్టాప్ చేసేసి ఎందుకు ఆఫ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వటం లేదనేది మాకు అర్థం కావట్లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చి మాకు మా నోటిఫికేషన్ మాకు ఫిలప్ చేసి బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్న పోస్టులన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అలాగే జీహెచ్ఎంసీ పోస్టులు కూడా మాకు వికలాంగులకి కేటాయించమని చెప్పి వేడుతున్నాము. ఇంతకుముందు జీహెచ్ఎంసీ పోస్టులు 3 years బ్యాక్ 60-80 పోస్టులు ఇచ్చారు మాకు. ఇంకా ఉన్న పోస్టులన్నీ కూడా ఫిలప్ చేసి మాకు పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాము. సో ఇంకొంతమంది వికలాంగులతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన సమస్యలను తీర్చాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిన న్యాయమైన డిమాండ్ల కోసమే వీళ్ళందరూ కూడా పోరాటం చేసే పరిస్థితి మనకి వాళ్ళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉంది. సో మీ పేరేందన్న? నా పేరు వెంకటేశ్వర్. ప్రధాన డిమాండ్స్ ఏంది అసలు? మేనిఫెస్టోలో మీకు ఇచ్చిన హామీలు ఏంది ఎన్నికలకు ముందు? పెన్షన్ ఒకటి మేడం 4,016 నుంచి 6,000 చెప్పారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు బకాయిలతో సహాయం ఇస్తున్నాడు. అక్కడ ఏపీలో ఆయన వచ్చిన అధికారంలో వచ్చిన కొద్ది రోజులకే అమౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చి 8 నెలలు అవుతుంది, ఇంతవరకు పెన్షన్ లేదు. ఆ 4,000 కూడా సరిగ్గా వస్తలేదు మేడం, టైంకి వస్తలేదు. అది కూడా 2 మందికి వస్తారో వస్తుంది 4,000 పెన్షన్ కూడా. మేము ఫస్ట్ డిమాండ్ 6,000 పెన్షన్ కావాలి, అది ఇవ్వాలి. ఆర్టీసీ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ ఇస్తారు, మా వికలాంగా ఫ్రీ లేదు, సిటీలో లేదు, డిస్ట్రిక్ట్లో కూడా లేదు, ఫ్రీ లేదు, హాఫ్ టికెట్ ఎక్కిస్తున్నారు సమ్ ఛార్జ్. ఇకపోతే బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేయాలి మేడం. ఇంతవరకు బ్యాక్లాగ్ పోస్ట్ మనం భర్తీ చేయలేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ లేదు, ఏ డిస్ట్రిక్ట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ వస్తలేవు ఒకటి. ఇకపోతే మనం 2016 చట్టం పరోక్షంగా అమలు చేయాలి. ఇకపోతే ఇంధనం ఇల్లది 5% ఇవ్వాలి, బడ్జెట్లో కూడా మేము 5% ఇవ్వాలి మేడం. మేము డిమాండ్ ఇవే. పెన్షన్ ఒకటి. కొత్త ప్రభుత్వం వచ్చే కంటే ముందు మీరు ఎట్లాంటి ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం పైన? చేస్తా అనుకున్నాము ప్రభుత్వం చేస్తా అనుకున్నాము. ఇప్పుడు సమయం ఇచ్చాము, ఆయన దాదాపు 8 మాసాలు గడిచిపోతుంది, ఇంతవరకు ఎలాంటి ఉలుకులేదు పలుకులేదు ప్రభుత్వం నుంచి, ఏం స్పందన లేదు. అది విషయం మేడం. సో గతంలో మనం చూసినాం, గత నెల కూడా ప్రభుత్వంలో ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసరే వికలాంగుల పట్ల ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. దాని మీద కూడా ప్రభుత్వం ఇంత స్పందించలేదు, మా మినిస్టర్ స్పందించలేదు ఇంతవరకు. అది చాలా బాధాకరం మాకు, వికలాంగులకు చాలా హేమైన చర్య తీసుకోవాలి. ప్రభుత్వం తీరం కనిస్తుంది మీద. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎంతవరకు ప్రభుత్వానికి మీకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తున్నాయి అనిపిస్తుంది? మేడం మెయిన్ మినిస్టర్ మేడం పెన్షన్ ఒకటి 4,000 అది పాయింట్ ప్రభుత్వానికి గుర్తుందా వాళ్ళు ఇచ్చిన హామీలు? ఉన్నాయి మేడం, అలా గుర్తుంది మేడం, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు చెబుతారు అర్థమవుతలేదు. మరి ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలుస్తలేదు మేడం, అది విషయం. మరి పెన్షన్స్ వచ్చాయి మేడం, పెన్షన్ కూడా ఎవరి మంత్ రావడం లేదు, 2 months ఒకసారి వస్తుంది, 2 months ఒకసారి వస్తుంది పెన్షన్, 2 months ఒకసారి వస్తుంది. అది విషయం మేడం. ఇది ఈ పాత పెన్షన్ టైం వస్తలేదు, కొత్త పెన్షన్ 6,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తాడు మేడం, అది విషయం. సో ఇది ధర్నా చౌక్లో అయితే మళ్ళీ ఇవాళ వికలాంగులు, ప్రత్యేకంగా డెఫ్ వాళ్ళు ఇవాళ ధర్నా చేయాల్సిన పరిస్థితి. మరి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కావచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిన హామీల వరకు మాత్రం సర్కార్కు యాదుకుందో లేదో తెలీదు. యాదికి లేకపోతే వీళ్ళు మళ్ళీ యాద్ చేసే పరిస్థితులు అయితే ఉన్నారు. సో ఇది వీళ్ళ డిమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.